Namaste. My name is Ravi. I am working as a development officer in Life Insurance Corporation of India, Hyderabad. ఈరోజు మనము అతి ముఖ్యమైన పాలసీ ఎల్ఐసి యొక్క టర్మ్ ప్లాన్ జీవన్ అమర్ టేబుల్ నంబర్ 855 యొక్క ఫీచర్స్ తెలుసుకుందాము. ఎలిజిబిలిటీ కండిషన్ కనుక చూస్తే ఈ పాలసీ 18 నుంచి 65 ఇయర్స్ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. ఈ పాలసీలో మినిమం సమ్ అష్యూర్డ్ వచ్చేసి 25 lakhs, మ్యాక్సిమం సమ్ అష్యూర్డ్ నో లిమిట్. ఈ పాలసీలో పాలసీ టర్మ్ వచ్చేసి మినిమం 10 years ఉంటుంది, మ్యాక్సిమం 40 years వరకు ఉంటుంది. ఇన్సూరెన్స్ కవరేజ్ మ్యాక్సిమం 80 years వరకు ఇస్తారు. ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చేసి రెగ్యులర్ మోడ్ ఉంది, లిమిటెడ్ ప్రీమియం పేయింగ్ టర్మ్ ఉంది, సింగిల్ ప్రీమియం పేమెంట్ మోడ్ ఉంది. రెగ్యులర్లో ప్రీమియం పేయింగ్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు పాలసీ టర్మ్. లిమిటెడ్ ప్రీమియం పేయింగ్ టర్మ్లో పాలసీ టర్మ్ కనుక 10 నుంచి 40 years కనుక మనం తీసుకుంటే, సో దీంట్లో మనం పాలసీ టర్మ్ -5 అనేది పెట్టుకోవచ్చు. అంటే లాస్ట్ 5 years ప్రీమియం స్టాప్ చేసుకోవచ్చు. అదే పాలసీ టర్మ్ కనుక 15 years నుంచి 40 years తీసుకుంటే, అందులో మనం లాస్ట్ 10 years ప్రీమియం పే చేయకుండా ఉండవచ్చు. అంటే పాలసీ టర్మ్ -10 years. ఈ పాలసీలో మినిమం సమ్ అష్యూర్డ్ 25 lakhs అనుకున్నాము, మ్యాక్సిమం నో లిమిట్. బట్ 25 lakhs నుంచి 40 lakhs వరకు మల్టిపుల్స్ ఆఫ్ 1 lakhలో తీసుకోవాలి ఈ పాలసీ. 40 lakhs అబోవ్ మల్టిపుల్స్ ఆఫ్ 10 lakhsలో తీసుకోవాలి. మల్టిపుల్స్ ఆఫ్ 1 lakhs అంటే ఇప్పుడు 25 lakhs అనుకోండి, 26 lakhs, 27 lakhs, 1 lakh పెంచుకుంటూ అలా. మల్టిపుల్స్ ఆఫ్ 10 lakhs అంటే అబోవ్ 40 lakhs, 50 lakhs, 60 lakhs, 70 lakhs ఈ విధంగా తీసుకోవచ్చు. ఈ పాలసీలో ప్రీమియం పేమెంట్లు వచ్చేసి ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, సింగిల్. సమ్ అష్యూర్డ్ వచ్చేసి మనకు 2 ఆప్షన్లో అవైలబుల్ ఉంటుంది. ఇది ఆప్షన్ 1 ఏముందంటే లెవెల్ సమ్ అష్యూర్డ్, అంటే సేమ్ సమ్ అష్యూర్డ్ విల్ రిమైన్ ఫర్ కంప్లీట్ టర్మ్. ఆప్షన్ 2లో ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్, ఇందులో 5th year ఆన్వర్డ్స్ 10% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్ ఇంక్రీజ్ అవుతూ పోతుంది టిల్ 15th year. అంటే ఎవ్రీ 1 yearకి 10% ఈ విధంగా మ్యాక్సిమం సమ్ అష్యూర్డ్ డబుల్ అయ్యేంత వరకు పెరుగుతుంది. సో ఈ 2 ఆప్షన్స్లో మనం ఏదైనా చూజ్ చేసుకోవచ్చు. ఇందులో మనకు బెనిఫిట్ వచ్చేసి ఓన్లీ రిస్క్ కవరేజ్, మెచ్యూరిటీ బెనిఫిట్ దీంట్లో ఉండదు. మనము యాక్సిడెంటల్ బెనిఫిట్ కూడా దీంట్లో మనం తీసుకోవచ్చు. సో రిస్క్ అయినప్పుడు న్యాచురల్ రిస్క్ అయితే సమ్ అష్యూర్డ్ ఇస్తాము. అదే యాక్సిడెంటల్గా అయితే మీరు యాక్సిడెంటల్ బెనిఫిట్ కనుక తీసుకొని ఉంటే 2 times ఆఫ్ ద సమ్ అష్యూర్డ్ వస్తుంది. ప్రీమియం రేట్స్ వచ్చేసి ప్రీమియం రేట్స్ డిపెండ్స్ అపాన్ మేల్, ఫీమేల్ వీళ్ళకి సపరేట్ ఉంటుంది, స్మోకర్, నాన్ స్మోకర్ సపరేట్ ఉంటుంది. దాంతో లెవెల్ సమ్ అష్యూర్డ్, ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. యాక్సిడెంటల్ బెనిఫిట్ వచ్చేసి సింగిల్ ప్రీమియం మోడ్కి అవైలబుల్ లేదు. ఎగ్జాంపుల్ ఒక 30 years ఏజ్ తీసుకుందాం, సమ్ అష్యూర్డ్ ఒక 50 lakhs తీసుకుందాము, టర్మ్ ఒక 20 years తీసుకుందాము. ఇక్కడ మేల్ తీసుకున్నాను, నాన్ స్మోకర్ తీసుకున్నాను, లెవెల్ సమ్ అష్యూర్డ్ తీసుకున్నాను. సో ఈ కేసులో ప్రీమియం ఎంత ఉంటుందంటే సంవత్సరానికి 7,009 రూపాయలు ఉంటుంది. పర్ డే జస్ట్ 19 rupees, విచ్ ఈస్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ యువర్ టీ. అంటే సింపుల్ టీ కాస్ట్లో ఒక టీని మానేస్తే కానీ, లేకపోతే చిన్న ఖర్చులు తగ్గించుకుంటే మనం ఫ్యామిలీకి 50 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఇవ్వవచ్చు. అండ్ వీ కెన్ గెయిన్ పీస్ ఆఫ్ మైండ్, కాన్ఫిడెన్స్ ఇన్ వర్క్,
సో ప్రతి ఒక్కరికి ఎసెన్షియల్ ఇన్సూరెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ వెరీ ఎసెన్షియల్. మీరు సేవింగ్ కమ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోలేని టైంలో అంత ప్రీమియం వాటికి ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ప్యూర్ టర్మ్ ప్లాన్ తీసుకోవచ్చు. చాలా తక్కువ ప్రీమియంతో మ్యాక్సిమం ఇన్సూరెన్స్ కవరేజ్ని మనము పొందవచ్చు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాల్ 9849898916. Thank you for watching. For more videos, subscribe my YouTube channel, join my team. Thank you very much.